పక్కన పెట్టేస్తున్నాం, తర్వాత ఏ పక్కన పడేస్తున్నాం. దాంట్లో చాలా మనకి ఇబ్బంది కలిగించే బ్యాక్టీరియాస్ ఉంటాయి. మామూలు చెత్త డబ్బా పడేసేవారు కూడా వాటిని తర్వాత వాళ్ళు ప్రెస్ చేయడం మనకు మున్సిపాలిటీలో చేసేటప్పుడు అది పెద్ద ప్రమాదానికి దారి తీయచ్చు. ఆ బ్యాటరీస్ అవి ఎక్స్ప్లాయిట్ అయ్యి పేలిపోయి, అందువల్ల వాటిని ఏం చేయాలి, విడిగా పక్కన పెట్టి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి సైంటిఫిక్ మెథడ్లో వాటిని రీసైకిల్ చేయించాలి. దానికి సపరేట్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ పంపించాలన్నమాట. ఇప్పుడు దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏరియాలోనూ పెద్ద పంచాయతీల్లోనూ మున్సిపాలిటీల్లోనూ ఈ వేస్టేజ్ రీసైక్లింగ్ సెంటర్స్ అని పెడుతుంది. ఈ వేస్ట్ ప్రత్యేకంగా కలెక్ట్ చేస్తారు, అర్థమైంది. అందువల్ల మీ ఇంట్లో ఉపయోగించేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎవరైనా అంటే ఏంటంటే సెల్ ఫోన్స్, వాటి బ్యాటరీస్, సిస్టమ్ కంప్యూటర్స్, కెమెరాస్, ఇలా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. వీటి తాలూకా కొద్ది రోజులు వాడిన తర్వాత మనం కొద్ది మూల దాస్తాం, ఆ తర్వాత పడేస్తాం ఎక్కడ, అలా పడేయకూడదు అనమాట. వాటిని ప్రత్యేకించి ఈ వేస్టేజ్ రీసైక్లింగ్ సెంటర్స్కి పంపించాలి. దీనికి సంబంధించి మనకి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఒక వీడియో అంటే మనం ప్రతిజ్ఞ చేయాలి. ఆ ప్రతిజ్ఞ ఒకసారి అందరూ వినండి. మీరు చెప్పండి అమ్మా ఒకసారి, చేతులు ముందుకు పెట్టండమ్మా. అటెన్షన్. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.